రాక్షస కులవధువు కర్కటి సౌభాగ్యం నిశ్చయంగా లంక యొక్క కీర్తిని నలుదిశలా అధికం చేయడంలో సఫలమవుతుంది. నేడు లంకకి సహ్యాద్రికి మధ్య ఒక సంబంధం ఏర్పడింది. దాని లాభం మాకన్నా ఎక్కువ మహాబలి కుంభకర్ణుడు ఇంకా మహారాణి కర్కటిలకు ఉంటుంది. వెళ్ళండి రాకుమారి, మహారాజు తమకై నిరీక్షిస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళండి, వెళ్ళండి. స్వామి, స్వామి లేవండి. మహారాజు కుంభకర్ణ, మహారాజా, మహారాజా మేల్కోండి. మహారాజా కుంభకర్ణ, మహారాజా మేల్కోండి. మహారాజా లేవండి. స్వామి, స్వామి లేవండి. शिवाय ओम नमः 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 शिवाय ఓం నమః శివాయ. బిల్వపత్రాలు? నేడు పూజా సామగ్రిలో బిల్వపత్రాలు లేవు. సైనికులారా, సైనికులారా! ఓం నమః శివాయ. పుత్రి, ఏమైంది? శివపూజ చేస్తూ చేస్తూ నువ్వు ఉత్తేజితురాలివయ్యావే. చూడండి పితాశ్రీ, నా పూజా సామగ్రిలో బిల్వపత్రాలు లేవు. నేను పూజ ఎలా చేయను? లేకపోతే ఇప్పుడు వస్తాయి. ఎలా వస్తాయి పితాశ్రీ? రాత్రి సమయంలో బిల్వపత్రాలు కోయటం పాపం అని అంటారుగా. కోసి తేవడం కాదు, మా సిద్ధశక్తితో బిల్వపత్రాలను ప్రత్యక్షం చేసే మాటను చెబుతున్నావు. సిద్ధశక్తితోనా? అవును పుత్రి, కావలసినప్పుడు ఆ పరమశివుల కృపతో సిద్ధశక్తితో నీవు బిల్వపత్రాలను సృష్టించుకోగలవు. తమరు పరిహాసం ఆడట్లేదు కదా? లేదు పుత్రి, ఇది పరిహాసం కాదు, మేము నిజమే చెబుతున్నాం. నాకు నమ్మకం కలగట్లేదు పితాశ్రీ. విశ్వసించు పుత్రి. దైత్యుల, అసురుల, రాక్షసుల ఆరాధ్యులైన మహాదేవ పరమశివుల కృపతో మన కులంలో జన్మించినటువంటి ప్రతి జీవి లోపల ఎవరికి హాని కలిగించకుండానే కావలసిన వస్తువులన్నింటినీ సృష్టించుకునేందుకు శక్తి ఉంటుంది. ఇప్పుడు మేము ఎలా అంటామో నువ్వు అలాగే అను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం దైత్యేశ్వరాయ నమః. ఓం దైత్యేశ్వరాయ నమః. బిల్వపత్రాలు ప్రత్యక్షమవ్వాలి. బిల్వపత్రాలు ప్రత్యక్షమవ్వాలి.
వలన ప్రాప్తించిన దైత్యుల సిద్ధశక్తి ప్రభావితం కావాలి. ఓం నమః శివాయ. ఓం దైత్యేశ్వరాయ నమః. సిద్ధసేన ప్రత్యక్షమవ్వాలి. नमः शिवाय. ओम दैत्येश्वराय नमः. భోజనం 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 మదిరా పాయసం పాయసం
చూసారా స్వామి, తమరిని మేల్కొల్పడంలో సఫలత చెందాను. వద్దు స్వామి, తమరు నన్ను ఈ విధంగా విరహ వేదనలు విడిచి వెళ్ళవద్దు స్వామి. స్వామి, నేను తమరు వెంట వస్తాను. పరిస్థితిని అర్థం చేసుకో కర్కటి. ఈ సమయాన నువ్వు లంకకి రావటం సరైనది కాదు. వద్దు స్వామి, వద్దు స్వామి, వద్దు. నేను తమరు లేకుండా జీవించుండలేను స్వామి. నేను తమతో వస్తాను. నన్ను విడిచి వెళ్ళకండి స్వామి. నన్ను విడిచి వెళ్ళకండి స్వామి. నన్ను విడిచి వెళ్ళకండి స్వామి. రాక్షస కులవధు కర్కటి, ఇప్పుడు నువ్వు కేవలం మా ప్రియ భ్రాత కుంభకర్ణుని ధర్మపత్ని మాత్రమే కాదు, పైగా లంకకి రాచరాణివి, మహారాణివి. లంకకి కొత్త మహారాణి, సమస్త రాజకీయ పరంపరలు, భవ్య స్వాగత సన్మానాలతోటే లంకలో ప్రవేశిస్తుంది. దానికోసం నువ్వు విజయం సాధించేదాకా నిరీక్షించాల్సి ఉంటుంది. తమరు నన్ను విడిచి వెళ్ళవద్దు స్వామి. పితాశ్రీ, లంకేశ్వర్లు చెప్పినది విశ్వసించు పుత్రి. ఈ సమయాన నవవధువు రూపంలో లంకకు చేరటం అనుచితం. లంక రాక్షస సేన ఇంకా లంకావాసులపైన అది విపరీత ప్రభావాన్ని చూపగలదు. ప్రజలలో, సేనలలో విద్రోహము రావచ్చు. అవును కులవధు. సేన ఇంకా ప్రజలు ఏమని అనుకుంటారంటే, ఇక్కడ మేము యుద్ధ జ్వాలల్లో మాడుతుంటే అక్కడ రాజకుటుంబం వివాహోత్సవాలు జరుపుకుంటోందని. లంకేశ్వర్లు, మహారాజు భల్లాతొకల మాటలు తర్కసమ్మతమైనవి. యుద్ధ విజయం తర్వాత మేమే స్వయంగా నిన్ను సహ్యాద్రి నుండి తీసుకువెడతాము. సరే స్వామి, నేను తమకై నిరీక్షిస్తాను. కానీ తమరు తిరిగి వచ్చేదాకా నేను ఏ సయ్యపైన విశ్రమించేది లేదు, ఏ ఆసనం పైన కూర్చోను, అగ్నిలో వండిన భోజనాన్ని కూడా తినను. వివాహితురాలనయ్యుండి కూడా సాధ్వీ జీవనాన్ని గడుపుతాను. ఇది నా ప్రతిజ్ఞ. మేము శీఘ్రమే తిరిగి వస్తాం. నడు ప్రియ కుంభకర్ణ, ఇంకా ఆలస్యం చేయకు. అలాగే. ధైర్యం వహించని రాకుమారి, మహారాజు వస్తారు, శీఘ్రమే వస్తారు.